ఈ తపస్కాలంలో ఈ పరిశుద్ధ దినాల్లో శ్రేష్టమైనటువంటి ఆదివారాన్ని స్మరించుకుంటున్నాం. ఈ తపస్కాలంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల దినాన్ని ధ్యానం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో 4వ ఆదివారానికి వచ్చి ఉన్నాం. ఈ 4వ ఆదివారం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చిరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథంలో 40 అధ్యాయము 14 వచనంలో ఇలా రాయబడినది: ఉదారముగా దానము చేయవాడు సంతోషముగా ఉండునని, దుర్మార్గుడు సర్వనాశనవునని ఈ గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. ఉదారముగా దానం చేసేవాడు. మరి ఈనాడు ఉదారత్వం అనేది, దానం చేసే సద్గుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఏమి ఇవ్వనటువంటి దుర్మార్గులు వాళ్ళు సర్వనాశనం అయిపోతారని. ఎందుకంటే ఉదారత్వము అంటే ఇచ్చే గుణం. ఈనాడు మానవ కోటికి దేవుడు సర్వం ఇచ్చి ఉన్నాడు. ఆ ఇచ్చే గుణం దేవుళ్ళు మనం చూస్తున్నాం. ఆ ఇచ్చిన దేవుడిని జ్ఞాపం చేసుకుంటూ ఉదారత్వం కూడా మనం అలవర్చుకోవాలి. ఉదారత్వం, ఔదార్యం, ఇచ్చే గుణం ఎవరిలో ఉంటుందో చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు నేర్పుతున్నాడు మనకి ఇవ్వాలని. నాడు తీసుకునేవారుగా ఉన్నారు కానీ ఇచ్చేవారుగా చాలా తక్కువ. అందుకే నాడు ఇచ్చేవారుగా మనం పెరగాలి. దేవునికి ఇచ్చేవారుగా పెరగాలి. దేవునికి ఇచ్చటలో పిసినితనం అనేది, పిసినాతనం అనేది పనికిరాదు. ఎందుకంటే ఉదారత్వం మనకి ఎంతోమంది భక్తులు ఆదర్శంగా ఉంటారు. ఉదాహరణకి అబ్రహాం తనకు కలిగిన అన్నిటిలో కూడా ఉదారత్వం చూపించినాడు. అలాగే బర్నబా తనకున్న సమస్తం కూడా దేవునికి సమర్పించాడు. దైవ సేవలో సహాయపడ్డాడు. ఎంతోమంది ఈ ఉదారత్వాన్ని మరి పాటించారు. అటువంటి ఉదారత్వం మనం నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధ దినాల్లో, ఈ తపస్కాలంలో, ఈ 4వ ఆదివారం ఉదారత్వం అనే గుణాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ఉదారత్వం ద్వారా మనం మనసు